అయితే ఎన్నికలంటే అక్రమాలు చేయటం ప్రతిదీ అసలు అక్రమంగా లేకుండా సక్రమంగా ఆయన చేస్తున్నది ఆయన లేదు. ఆయనది నేర ప్రభుత్వం వల్ల ప్రతిదీ అక్రమంగా చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఒక ఉదాహరణ చూద్దాం. ఆయన జీవితంలో ఆయన 2009 దాకా నాన్న పార్లమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల అక్రమాలు పాల్పడ్డాడు, వేల కోట్లు సంపాదించాడు సిబిఐ చెబుతుంది. తర్వాత ఆయన చనిపోయారు. అప్పుడు చాలా ఇండస్ట్రీస్ పెట్టాడు. ఈయన సిమెంట్ ఇండస్ట్రీ కానీ, సాక్షి కానీ రకరకాల ఇండస్ట్రీ పెట్టారు, రకరకాల భవంతులు కట్టారు. ఆ తర్వాత ఏం కట్టలేదే. ఆయన సక్రమంగా ఒక పని చేయడు, సక్రమంగా సంపాదించిన డబ్బుతో చేయొచ్చుగా, అది చేయడు. వాళ్ళ ఎన్నికలంటే ప్రత్యర్థులను బెదరగొట్టడం, వాడి మీద దాడి చేయటం, పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని అసలు ఎవరు కుయ్యమనకుండా చేయటం. ఎన్నికలంటే ఆయన అలాగే అలవాటు. అంతే తప్ప మామూలు నిష్పక్షంగా ఎన్నికలు జరుగుతుంది ఆయన వల్ల కాదు. ఎన్నికలంటే అక్రమాలు. అసలు ఏదైనా సరే వ్యాపారం అంటే అక్రమాలు. ఏదైనా ఒక సక్రమంగా చేసిన జీవితం బతుకు కాదవుతుంది. ఏదైనా అక్రమంగా చేయాలి, అక్రమాలు పాల్పడాలి. అక్రమాలు పాల్పడితేనే గెలుస్తాం. నిజాయితీగా ఫోన్ చేస్తే గెలవన్న భావన అతను అత్యంత బలీయంగా ఉంది. అంత భయపడిపోతుంది ఎందుకు, అంత వణికిపోతుంది ఎందుకు, అంత దత్తములాగా వ్యవహరిస్తుంది నాకు అర్థం కాదు. వాళ్ళ సరిగ్గా ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తుంది. మంచిది ఎక్కడైనా సరే మేము గెలుస్తాం, ప్రజల్లో నాకు పొలపడి ఉంది, ప్రజల్లో నాకు అభిమానం ఉంది అని అంటలేకపోతున్నాడే. ఇంకేం చెప్పబోతున్నాడు కూడా. ప్రభుత్వం తగ్గితే ఇంచేతిలో ఉంటుంది. ఎన్నికలంటే అక్రమాలే. ఎన్నికల్లో అక్రమాలు జరుగుతాయి కాకుండా దాడులు చేస్తాం, పోలీస్ యంత్రాంగానంతా వినియోగించుకుంటాం, ప్రభుత్వ యంత్రాంగానంతా వినియోగించుకుని ఎవరు మాట్లాడకుండా చేస్తాం అన్నది ఈయన భావన. ఒక సామెత ఉందండి, ఒక ఇంటిది తలుపులు బాగా తెలుస్తున్నా కానీ దొంగ బుద్ధి గల వాడు గోడ దూకొస్తాడు. అలాగే ఈయన కూడా స్ట్రైట్ గా ఆలోచించడు, స్ట్రైట్ గా ఒక పని చేయడు. హైకోర్టు మీద దౌర్జన్యం, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తాం, రాజ్యాంగంలో నిబంధనలు తిరస్కరించడం ఎంత చూస్తుంటే ఆయన సక్రమంగా ఒక్క పని చేయలేడు. ఆయన ఒక్కల బుద్ధి, అంతేకాదు దొంగ బుద్ధి, ఎంతో అన్ని అక్రమంగా చేయాలని అనుకుంటాడు. ఎన్నికలు కూడా అక్రమంగా జరపాలనుకుంటాడు. సక్రమంగా జరిగితే ఎన్నికల్లో నేను గెలవనన్న భావన, భయం అతను గూడు కట్టుకుని ఉంది. ఇంత అక్రమంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి, దేశానికి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.